ఓ, ఏటే ఏడు విషయాలు చెప్పాలి. ఇప్పుడు నాకు ఒకటి అర్థం అవ్వదు. జనరల్ గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం మామూలుగా. నీకు ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ దేని ఛానల్. గురించి మాట్లాడుతున్నాను? నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది. కానీ ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానల్లోని ఏంటంటారు, అదేదో అతని పేరు గుర్తు రావట్లేదు అబ్బా, హర్షసాయి హర్షసాయి అంటే నీకు కోపం రావచ్చు, కానీ నేనేమంటున్నానంటే అది తప్పండి. ఏడు చేస్తున్నాడంటే అతను ఏదో వీడియోలు చేసుకొని తప్పులేదు డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఓకే బాగానే ఉంది. కానీ పేదలకు డబ్బులు పంచడం ఏంటి, ఫ్రీగా పంచడం ఏంటి, 10,000 ఇవ్వడం ఏంటి, 50,000 ఇవ్వడం ఏంటి? నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాను చూడండి, వాళ్ళ డోర్ ముందుకి వెళ్ళి క్యాష్ ఇస్తాను, వాళ్ళు ఎంత ఆనందపడిపోతారో. ఇది ఏంటండి పనులు? అంటే ఫీల్ అవుతావు కానీ ఆడు పైసలు సంపాదిస్తాడు. అర్థసాయి అన్నయ్య పైసలు సంపాదిస్తాడు, పేదలకి పంచి పెడుతున్నాడు. అర్థమైందా? అంటే పేదలకి నాకు అర్థం కాదు. అక్కడే పేదలకి పంచి పెడుతున్నాడు అనవచ్చు. అదే నా బాధ. పేదలకి పంచి పెట్టండి అని చెప్పి పేదవాళ్ళు అడగట్లేదు కదా ఆడికి. మాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వని ఎవడు ఏ పేదోడు అడగడు. ఆడు ఫ్రీగా డబ్బులు ఇవ్వడం అనేది తప్పు అంటున్నాను. ఆడింట్లోని ఏమైనా పని చేయించుకున్నాడా? నువ్వెవడో తప్పు అనడానికి. ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తము ఇష్టపడతారు. అంటే ఫ్రీగా డబ్బులు ఇవ్వడం ఇష్టపడుతున్నారు యావత్ ప్రపంచం, అంతేనా నువ్వు చెప్తుంది? ఇప్పుడు ఇష్టపడుతున్న విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు చెప్పు పేదవాళ్ళు చాలా మంది కష్టపడతారు, కానీ వాళ్ళు అంటే చదువు లేకపోవడం వల్ల తక్కువ పైసలతో అలా బతుకుతుంటారు. ఆ కష్టాన్ని చూసి ఒక పెద్ద మనిషి, ఒక డబ్బులు సంపాదించిన మనిషి, ఒక తెలివైన మనిషి ఏదో పైసలు ఇస్తుంటే అసలు నీ అబ్జెక్షన్ ఏంటి నాకు అర్థం కాదు. నా అబ్జెక్షన్ ఉంటది. ఎందుకు అంటే ఉండాలి. నా అబ్జెక్షన్ అనేది నాదే కాదు, యావత్ ప్రపంచం. నేను మనిషినండి. ఆడెలాగ మనిషో నేను మనిషి నేను అడిగి ప్రశ్నించే హక్కు ఉంటది. ఎప్పుడు అది తప్పు అయినప్పుడు. అది తప్పు అంటున్నాను నేను 100%. ఎందుకంటే ఫ్రీగా డబ్బులు ఇవ్వడం అనేది తప్పు. అది హర్షసాయి కావచ్చు, ఈవెన్ గవర్నమెంట్ అయినా కావచ్చు. ఇంకొకటి, ఇదిగో ఈ రాజకీయాలు ఏవో జరుగుతున్నాయి కదా, చంద్రబాబు నాయుడు అంట ఇంటికి వచ్చి 4,000 పెన్షన్ ఇస్తాను అనేసి అంటున్నాడు. అదేంటి తినాది? అది ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడం ఏంటి ఫ్రీగా? అంటే డబ్బులు అంటే పెన్షన్ ఇస్తాను. ఇప్పుడు పెన్షన్ ఎంత? ఇప్పుడు 3,000 ఇస్తాను ఎవరు? జగన్మోహన్ రెడ్డి అతను ఇస్తున్నారు. అవునండి, ఆ 3,000 కూడా ఇవ్వడం తప్ప అంటే నేను మళ్ళీ ఇంకా ముసలాళ్ళకి. ఇప్పుడు ముసలాళ్ళు నన్ను కన్న తల్లిదండ్రుల కంటే నేను పెంచి పోషించుకోండి. వాళ్ళ కన్న పోషించుకోవాలి. చెప్పింది చెప్పు. ఏదో మాట్లాడుతున్నావు కానీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చెప్పు. నువ్వు కలిగిన తల్లి ఇప్పుడు అందరూ తల్లిదండ్రులకి అందరూ చూసేస్తాను రేటే పిల్లలు చూసేస్తున్నారేంటి అనేది ప్రశ్న. అప్పుడు గవర్నమెంట్ ఆ పిల్లల మీద కేసు వేయాలి, పోలీస్ స్టేషన్ వేయండి, అడగండి. ఏంటిది కౌన్సిలింగ్ పిల్లండి, మీ తల్లిదండ్రులకు పెంచి పోషించుకోవాలి అనేది. లేదంటే వాళ్ళు సంపాదించిన ఇప్పుడు 2 పిల్లలు ఉంటారు, ఒక కొడుకో కూతురు ఉంటారు. కొడుకు కూతురు దాంట్లోని ఎంతో ఒక 2,5 లక్షలు 4,5 లక్షలు తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు నీకున్నంత ఓపిక జనాలకు ఉండాలా? కేసు వేసుకొని ఊరి మీద తిరుగుకొని. ఇప్పుడు పాయింట్ దొరికి అంటే ఓపిక లేక గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు ఇచ్చేయాలి ముసలోళ్ళకి, అంతేనా నువ్వు చెప్పింది? ఫ్రీగా డబ్బులు ఇచ్చేయాలి ముసలోళ్ళకి, అంతేనా? అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను నేను. అది ఎంతవరకు కరెక్ట్? ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఉద్యోగాల కోసం తిరిగి పరిగెట్టి ఏవి రాక అది రాక ఇది రాక ఏది రాక మార్కెటింగ్ ఉద్యోగాలు చేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని బతుకుతున్నాను. నేను రేపొద్దున ముసలోడిని అవుతాను, కాదనట్లేదు. కానీ అది కరెక్ట్ కాదు అంటున్నాను. ఫ్రీగా డబ్బులు ఇవ్వడం ముసలోళ్ళకి ఏ చట్టంలో రాసింది? ఏ రాజ్యాంగంలో రాసింది? చెప్పు. దీనికి నాకు ఆన్సర్ కావాలి. సరే, ఆన్సర్ అంటున్నావు. మరి నువ్వైతే ఏం చెయ్యాలనుకోండి? సపోజ్ నీకే ఒక సీఎం పదవి ఏదో ఇస్తారు అంటే ఎలాగిస్తారు? సపోజ్ నువ్వే అవుదాం అనుకుంటున్నావు, అది జనాలకి అలవాటు చేస్తున్నారు. ఏంటి పైసలు ఇవ్వడం అవన్నీ ఆపిస్తూ నువ్వు సీఎం అవ్వగలవా? నాకు సీఎం అయ్యే ఉద్దేశం లేదు. నాకేంటంటే అతనే సీఎం ఉండని, జగన్ సీఎం ఉండని, నాకు అనవసరం.
నేను సీఎం అవడం ఇష్టం లేదు, జగనే సీఎం ఉండని. ఆ చేసిన పని కరెక్ట్ కాదు అంటున్నాను. ఆ చేసిన పని కొన్ని బాగానే చేశాడు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అలాంటివన్నీ బాగానే చేశాడు జగన్. కానీ అది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు జగన్ జనం పైసలు పంచుతున్నాడు అంటే జనం అంటే మనమేని అనుకుని నీకు ఒక ఒపీనియన్ బ్యాడ్, మంచిది కాదు అంటున్నావు. ఇప్పుడు అర్ససాయి ఏం చేశాడు? అర్ససాయి అతని పైసలు కదా పంచుతున్నాడు. అర్ససాయి కూడా ఈవెన్ తప్పే అంటున్నాను కదా నేను. అతన్ని ఖండించాను నేను. ఏంటి ఫ్రీగా ఇప్పుడు లేదు ఎవరో నువ్వు పేదోళ్ళు ఇంటి చూసావు, గుడిసిళ్ళు చూసావు, రేగిళ్ళు చూసావు, వాళ్ళని చూసి నువ్వు బాధ తలించిపోయావు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నెలకి 50 లక్షలు 1 కోటి రూపాయలు అతనికి ఇన్కమ్ వస్తుంది అన్నావు నువ్వు. ఓకే బాగానే ఉందిరా అని. అతను యూట్యూబ్ ఛానల్ ఎవరు రన్ చేసుకుంటాడో ఆడికి యూట్యూబ్ ఛానల్ డబ్బులు ఇస్తున్నాడు. ఓకే బాగానే ఉంది. ఆడు కంపెనీ పెట్టు. నువ్వు ఎవరికైతే పేదవాళ్ళకైతే నువ్వు డబ్బులు ఇద్దాం అనుకుంటావు ఫ్రీగా 10,000 50,000 వాళ్ళకి పేదవాళ్ళకే నీ కంపెనీలో నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇవ్వు. ఓన్లీ బిలో పావర్టీ లెవెల్ వాళ్ళకి అన్నట్టు ఎవరి ఇష్టం ఆడదండి. ఎలాగండి ఫ్రీగా దొంగతనంగా ఇవ్వు. యూట్యూబ్ వీడియో తీసేవడం ఏంటి? వీడియో తీసినోడికి అరెస్ట్ చేయాలి అంటున్నాను. హర్ష సాయికి అరెస్ట్ చేయాలి అంటున్నాను నేను. ఏమంటావు? అర్ససాయికి అరెస్ట్ చేసేయాలంటే నీకు ఎగిరెగిరి తంతారు ఊరి మీద. దొరికిపోయా. నవ్వు కాదు అంటే తన్నడం రైట్ అంటున్నావా నువ్వు? చెప్పు. తన్నడం రైట్ అని అనట్లేదు. నువ్వు మాట్లాడే తీరు బట్టి నీకు ఊరి మీద అంత ఇది అనుకున్నా. అర్ససాయి ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ ఏం చేసేస్తారు? ఫ్యాన్స్ ఆలిష్టమేనా? అంటే ఫ్యాన్స్ అందరూ పేదోళ్ళకి పంచరా బాబు నువ్వు డబ్బులు అంటే అతను పంచేయాలి, అది రైట్ అంతేనా? నోటికి వచ్చినంత మాట్లాడటం నీ ఇష్టం అంటావా? నేను నోటికి వచ్చినట్టు మాట్లాడట్లేదే. పైసలు పంచుతాను రీల్ అంటే నీకు పైసలు ఇవ్వట్లేదు, నువ్వు ఫీల్ అయిపోతున్నావు. నాకు పైసలు ఇవ్వట్లేదని నేను ఎలా ఫీల్ అయ్యాను? నేను నీకు చెప్పాను, అది నీ ఫీలింగ్ లాగా ఉంది. అది మరి ఎందుకండి ఇదంతా? ఇప్పుడు వాళ్ళు పైసలు పంచుతుంటారు. ఇప్పుడు జగన్ అన్ని ఇంటికి వెళ్ళేస్తాను, చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తాను అనుకని ఇవన్నీ నీకేంటి అసలు? ఇంటికి డబ్బులు ఇవ్వడం ఏంటండి? ఫ్రీగా డబ్బులు ఇవ్వడం ఏదైతే కరెక్ట్ కాదు అంటున్నాను నేను. స్టార్టింగ్ లోనే చెప్పాను, వాళ్ళు ఎలాగ మనుషులో నేను అలాగే మనిషిని, నువ్వు ఎలాగ మనిషివి, నేను అలాగే మనిషిని. నేను అడుగుతుంది రైటే కదా, నేను తప్పేం అడగట్లేదు. నాకు డబ్బులు ఇవ్వాలి అని అంటున్నాను, నాకు డబ్బులు వద్దు అంటున్నాను. నా నోటితో నేను అంటున్నాను, నాకెందుకు డబ్బులు? నాకొద్దు డబ్బులు, నాకెందుకు? నీకు రైట్స్ ఉన్నాయి అంటావు. నీకు రైట్స్ ఉన్నాయి అంటావు. నాకు రైట్స్ ఉన్నాయి 100%. ఇక ఒకటి చెప్తాను గుర్తుంచుకో. చెప్పు. నీకు పైసలు ఉంటే నువ్వు దానం చెయ్యి, జనాలకు పంచు, ఒక మంచిని క్రియేట్ చెయ్యి. అది నలుగురికి షేర్ చేసుకో. నలుగురిని ఇలా చేస్తారు. అదే అర్ససాయి కాన్సెప్ట్. అక్కడ అర్ససాయి కాన్సెప్ట్ అది తప్పు అంటున్నా. నా కాన్సెప్ట్ వీడియోలో డబ్బులు ఫ్రీగా పంచుతున్నప్పుడు అది చట్ట వ్యతిరేకం. అతనికి పోలీసులు అరెస్ట్ చేయాలి అంటున్నాను నేను పక్కాగా అంటున్నాను. అరెస్ట్ చేయాలి ఫ్రీగా డబ్బులు పంచినోడికి. ఫ్రీగా డబ్బులు పంచడం ఏది చెప్పు? అది ఎక్కడ లేదు, చట్టంలో లేదు. నువ్వు ఒక వస్తువు వాళ్ళతో పని చేయించుకో, నీ ఇంట్లో పని చేయించుకో, నువ్వు డబ్బులు ఇవ్వు, నెలవారీ పని చేయించుకో, లేదంటే పని చేయించుకో. నువ్వు కంపెనీ పెట్టలేదు, నీ కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలి. అంటే వాళ్ళని సోమరులు చేసే ఉద్దేశమా? వాళ్ళు అడగట్లేదే నీకు డబ్బులు ఫ్రీగా ఇమ్మనేసి. ఏమంటావు? చూడండి సీక్రెట్ గా చూడండి, ఇప్పుడు రండి వీళ్ళ ఇంటికి వెళ్తాం మనం, అతని చెట్టు దగ్గరలోని అతడు సినిమాలో మహేష్ బాబు చేసినట్టుగా మీ చెట్టులో నుంచి డబ్బులు వచ్చే 50,000 మీ కూతురు పెళ్లికి అవసరం పడ్డాయి కదా, అంటే వాళ్ళ కూతురు పెళ్లికి ఇతనిస్తాడా డబ్బులు? వాళ్ళ కూతురు పెళ్లికి వాళ్ళు చూసుకుంటారు. లేదు పేదోళ్ళు, వాళ్ళు బిలో పావర్టీ లెవెల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగం కల్పించు, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించు. నెలవారీ నువ్వు 10,000 7,000 15,000 ఇవ్వు. అదే కానీ నువ్వు 50,000 1,00,000 ఏదో అంటే ఫైనాన్షియల్ గా ఏదో బిజినెస్ రన్ చేసుకుంటున్నారు, వేస్ట్ వాళ్ళకి ఇవ్వట్లేదు అన్నావు నువ్వు. ఏదో బిజినెస్ లోనే వాళ్ళు డెవలప్మెంట్ అవ్వలేదు అందుకని వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నావు. అది తప్పే. అది నువ్వు ఎలాగేస్తావు? డబ్బులు ఫ్రీగా ఇవ్వడం అనేది అది ఇల్లీగల్ అంటున్నాను నేను. అది ఇల్లీగల్, అది పక్కాగా ఇల్లీగల్. అది డబ్బులు ఫ్రీగా ఇవ్వడం. నేను మీ ఇంటికి వచ్చాను త్రినాథ్, మీ ఇంట్లో ఏదో పని చేశాను, నాకు ఒక 100 రూపాయలు 200 అవసరం ఉంది, నీకు నేను అడిగాను త్రినాథ్ నేను నీకు ఇవ్వను పోరా అని అన్నావు. పోనీ త్రినాథ్ నీ పని ఏమైనా వర్క్ ఏమైనా ఉంటే చెప్పు నేను చేస్తాను. ఎగ్జాంపుల్కి ఏమైనా కావచ్చు, అది బట్టలు ఉతకడం కావచ్చు, లాట్రూమ్ బాత్రూమ్ ఉతకడం కావచ్చు, లేదంటే నీ ఫైనాన్షియల్గా నువ్వేదో జాబ్ బిజినెస్ చేస్తున్నావు, నీ బిజినెస్ కి సపోర్ట్ గా కావచ్చు, నువ్వు కోట్లు సంపాదిస్తావు నీ బిజినెస్ లో. ఆ బిజినెస్ లో నేను నీకు టైప్ రైటింగ్ ఏదో సంథింగ్ నీకు నేను కన్వీనియంట్ వర్క్ చేశాను, 10,000 20,000 5,000 1000 రూపాయలు
నువ్వు నాకు చెప్తావు, నేను దానికి ఓకే అయితే నేను ఒప్పుకొని నీ దగ్గర వర్క్ చేస్తాను. అది 2 రోజులకి ఇస్తావా, నెల రోజులకి ఇస్తావా, సంవత్సరం, అది నీకు నాకు అండర్స్టాండింగ్. లేదు నువ్వు కొద్దిగా ఎక్కువ మందికి ఇద్దాం అనుకుంటున్నావు, ఒక 1000 మందికి 10,000 మందికి, నీకు అంత బల్క్లో వస్తుంది అమౌంట్, నువ్వు అప్పుడు కంపెనీ పెట్టు, ఏదో ఇన్కమ్ సోర్స్ ప్రకారం నువ్వు ఇవ్వాలి. కానీ ఫ్రీగా అలాగా హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ అవ్వడం అనేది అది చట్ట వ్యతిరేకం అంటున్నాను నేను. ఇది అవునా? ఇది చట్ట వ్యతిరేకం. అది నువ్వు కావాలంటే ఎవరినైనా అడుగు, ఈవెన్ జడ్జికి కానీ పోలీసులు కానీ ఏమైనా వాళ్ళు కానీ ఓకే అనేస్తే నేను డ్రాప్ అయిపోతాను. సరే, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నేనైతే వాళ్ళకి అడుగుతాను. చూద్దాం వాళ్ళ నుంచి ఏ సమాధానం వస్తుంది అనేది. ఏం సమాధానం వాళ్ళ నుంచి, ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి నాకు కావాలి సమాధానం. వాళ్ళు ఎవరు రోడ్డు మీద పోయిన వాళ్ళు, యూట్యూబ్ చేసుకునే వాళ్ళు, అలాడు ఈడు వాళ్ళతో వద్దు, మనకి ఎక్స్పర్ట్స్ నుంచి ఆన్సర్ కావాలి నాకు, ఎక్స్పర్ట్స్ నుంచి. ఇప్పుడు జనము అన్నాక, పబ్లిక్ అన్నాక, ఒక కొంతమంది అన్నాక అందులోనూ కూడా ఎక్స్పర్ట్లు ఉంటారు. ఎవరు నార్మల్ ఎవరు ఎక్స్పర్ట్లు మనకి తెలియదు, చెప్తారు కదా జనాలు. వాళ్ళని చూసుకొని కొద్దిగా మనం కూడా తెలుసుకుందాము. ఇప్పుడు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, నాకు కూడా ఒక విధంగా కరెక్ట్ అనిపించవచ్చు, కరెక్ట్ కాకపో అనిపించవచ్చు. నేను డైరెక్ట్ మీతో ఆర్గ్యుమెంట్ చేయలేను, ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు. సో జనం అడుగుదాం, జనాలు అడిగే ఉద్దేశం ఉంటే అడుగు, జనాలను అడుగు. ఒకటి, జనాలు ఓకే, నేను జనాలను యాక్సెప్ట్ చేస్తాను, కానీ జనాల్లో కూడా చైతన్యం ఉండాలి. అంటే ఏంటి, నేను చెప్పింది రైటా రాంగ్ అనేది ముందు ఆలోచించి వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వాలి. లేదంటే మేబీ వాళ్ళు కూడా. ఇప్పుడు నేనేమంటున్నా, జనాలకు అడుగుదాం. అడగండి అడగండి. ఇప్పుడు మీతో నేను వాదించలేను, మీరు పెద్ద మనుషులు, మీరు అనేది కరెక్ట్ ఏమో అనిపించవచ్చు, నాకు కరెక్ట్ కాదేమో అనిపించవచ్చు, కానీ అది మీకు స్ట్రైట్ గా చెప్పలేను నేను. జనాలకు అడుగుదాం, జనాలు అడగండి, అది కరెక్ట్. అడుగుదాం. సరే సార్, ఉంటాను, మళ్ళీ కాల్ చేస్తాను తర్వాత, వేరే ఫోన్ వస్తుంది నాకు. ఓకే, ఉంటాను సార్.